ఇరాన్ మరి పాకిస్తాన్ మీద దాడి చేస్తుందా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లన్నిటినీ పాకిస్తాన్ ఆల్రెడీ ఇరాన్ ఇంతకు ముందే ఖాళీ చేయమని అడిగింది. వాళ్ళు కూడా మా దగ్గర నుంచి మీరు దాడి చేయడానికి వీలేదు ఇరాన్ మీద అని చెప్పేశారు. ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ వీళ్ళందరూ కూడా చెప్పారు. అయినా సరే ఆ బేసుల మీద దాడి జరిగింది. మరి అక్కడ యుద్ధ విమానాలు ఎన్ని వెళ్ళిపోయినాయి, మనుషులు కూడా పంపించేశారు వేరే వీటికి కూడా అని చెప్పారు. బట్ అక్కడి నుంచి దాడి జరిగిందా లేదా అన్నది అయితే తెలియదు. కానీ అక్కడ బేసుల మీద అయితే దాడి జరిగింది. అక్కడ విమానాలు ఉన్నాయా లేదా అన్నటువంటిది సందేహం. ఎందుకంటే ఇరాన్ కూడా పెద్ద విమానాలు కూలిపోయినాయి చెప్పట, బేసులు కూల్చామని మాత్రమే చెప్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడి నుంచి దాడి అంటే నిన్ననే ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ చెప్పుకొచ్చాడు, ఆ పాకిస్తాన్ గగనతలం నుంచి పేల్చారు, పాకిస్తాన్కి బుద్ధి చెప్తాము అన్నటువంటిది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్ సముగ్లీ క్వెట్టా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్ని అమెరికా వాడుతోంది. ఇది క్లియర్గా తాజాగా తేలినటువంటి అంశం. ఇప్పుడు ఇరాన్ నార్దర్న్ హుక్లో ఇది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇది ఇరానియన్సే హైలైట్ చేస్తున్నారు, పాకిస్తాన్ మనకి ద్రోహం చేస్తోంది, మనతో నాటకాలు ఆడుతోంది అన్నటువంటిది. తద్వారా ఇప్పుడు దాని మీదనే ఏమన్నా అటాక్ వెళ్తారా, బేస్ని ధ్వంసం చేస్తారా, అసలు పాకిస్తాన్ మీదనే దెబ్బతీస్తారా చూడాలి.